హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. ఇప్పుడు మనం రామాయణాన్ని ఎన్ని భాషల్లో ఎన్ని రకాలుగా వచ్చిందో మనకు మొదటి నుంచి తెలుసు. ముఖ్యంగా మనకి తెలుగులోని ఎన్టీ రామారావు యాక్ట్ చేసిన లవకుశ కానీ, లేకపోతే శోభన్ బాబు గారు యాక్ట్ చేసిన సంపూర్ణ రామాయణం కానీ, బాలకృష్ణ గారు చేసిన శ్రీరామరాజ్యం కానీ, ఇలాగ రామాయణాన్ని రకరకాల యాంగిల్స్లో రకరకాల ఘట్టాలతో మనకి తమిళ్లో కూడా ఎన్టీ రామారావు, ఎస్వర్ లక్ష్మి గారు యాక్ట్ చేసిన రామాయణం, అందులో శివాజీ గణేషన్ గారు లక్ష్మణుడిగా చేశాడు. సో ఇవన్నీ ఇలా ఉండగా రామానంద్ సాగర్ గారు అప్పట్లో డీడీలో రామాయణం సీరియల్ తీయడం, అది కూడా మన ఎన్టీ రామారావు గారి తాలూకా దగ్గరికి వచ్చి సంప్రదింపులు సలహాలు తీసుకుని ఏ క్యారెక్టర్ని ఎట్లాగా ఇచ్చేయాలని అవన్నీ తెలుసుకుని చర్చించి వెళ్ళి రామానంద్ సాగర్ గారు తీసిన రామాయణం సీరియల్ ఎంత గొప్పగా సెలబ్రేట్ చేసుకుందంటే భారతదేశం మొత్తం అంతా కూడా సీరియల్ వస్తున్నదంటే చాలా స్టార్ట్ అవుతున్నది అనగానే ఆ సౌండ్ వినిపించగానే ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయి టీవీల ముందు కూర్చుని కొబ్బరికాయలు కొట్టి హారతులు ఇచ్చి అరటిపళ్ళు నైవేద్యం పెట్టి దానికి ఊదొత్తులు పెట్టి అంత భక్తిపూర్వకంగా అంత డివోషన్తో ఆ సీరియల్ని చూసి చాలా పెద్ద హిట్ చేశారు. అందులో రాముడు అరుణ్ గోవిల్, సీత దీపికా చిక్లియా వాళ్ళందరూ యాక్ట్ చేశారు. వాళ్ళందరూ కూడా భారతీయుల మనసుల్లో అలా ముద్ర పడిపోయారనమాట రాముడు సీతగా. ఇప్పుడు రామాయణం మళ్ళీ ఇంకొక కొత్త రూపాన్ని, భారీ అవతారాన్ని సంతరించుకోబోతోంది. రామాయణ మహాకావ్యం అంటే వాల్మీకి చెప్పింది ఇతిహాసం అంటే ఇది ఇలా జరిగింది అని అర్థం. సాంస్క్రిట్లో ఇతిహాసం అని 24,000 శ్లోకాలతో 7 కాండాలతో రాసిన ఒక మహాద్భుతమైన కావ్యాన్ని ఈ రోజున హిందీలో వాళ్ళు, అంటే హాలీవుడ్ సినిమాలకి మనం ఎందుకు వాటిని అధిగమించలేము, అన్నిట్లోని ఇండియన్స్ అక్కడ యుఎస్లో కానీ అదర్ కంట్రీస్ అన్నిట్లో కూడా చాలా పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉన్నారు. అండ్ అన్నిట్లోని అడ్వాన్స్డ్గా ఉన్నారు ఇండియన్స్. మన ఫైనాన్షియల్ మేనేజ్మెంట్స్ కానీ, లేకపోతే వర్క్ డెడికేషన్ కానీ, అసలు ఇండియన్స్ లేకపోతే అమెరికావే కదలదు. విదేశాల్లో ఏ దేశంలోనైనా మన వాళ్ళే చాలా గొప్పగా ఉన్నారు. కానీ ఎక్కడో సినిమా మీడియాకు సంబంధించినంత వరకు మాత్రం హాలీవుడ్కి ఉండే ప్రపంచ ప్రఖ్యాతమైన ఆ వాల్యూ కానీ, లేకపోతే ఆ స్టాండర్డ్స్లో వాళ్ళు చేసిన సినిమాలు, ఒక లార్డ్ ఆఫ్ ది రింగ్స్ కానీ, ఫర్ దట్ మ్యాటర్ ఎనీ ఫిల్మ్, టైటానిక్ కానీ, ఏ సినిమా తీసుకున్నా వాళ్ళు హయ్యెస్ట్ బడ్జెట్స్తో, హయ్యెస్ట్ విజువల్ ఇంపాక్ట్తో సినిమాలు చేసి వరల్డ్ సినిమాని డామినేట్ చేస్తూ వచ్చారు. ఇండియన్ సినిమా హిస్టరీలో మొట్టమొదట ఇండియన్ ఆన్సర్గా టు ది వరల్డ్ సినిమా మొట్టమొదట దర్శక ధీరుడు రాజమౌళి, ఎస్ఎస్ రాజమౌళి గారు చేసిన మొట్టమొదట బాహుబలి సినిమాతోనే భారతదేశం అంతా పెద్ద బాంబు పేలింది. ఆ 2 పార్ట్లకి 100 కోట్లు ఖర్చు పెట్టి తీసి మళ్ళీ ఆ రిటర్న్స్ కూడా అదే విధంగా వచ్చి దాని విజయాన్ని మొత్తం భారతదేశంలో ప్రతి రాష్ట్రం కూడా సెలబ్రేట్ చేసుకుంది. అలాగే తర్వాత వచ్చిన త్రిబుల్ బ్రహ్మాండమైన బడ్జెట్తో రాజమౌళి గారు చేసి సూపర్ డూపర్ హిట్ కొట్టాడు. అలాగా ఒక ఇండియన్ సినిమాలో మేకర్స్కి ఒక నమ్మకం, ఒక ధైర్యం వచ్చేయి అంటే మాత్రం ఈ 2 సినిమాలే వాటికి మొట్టమొదట టెస్టిమోనియల్స్గా నిలబడ్డ చరిత్ర మాత్రం అదొక వాస్తవం, నిజం. ఈ 2 సినిమాలతోనే ఇండియన్ మేకర్స్కి ఒక నమ్మకం కలిగింది. ఎంత బడ్జెట్ అయినా పెట్టి మనం సినిమా తీస్తే ఆ సినిమాకి రిటర్న్స్ ఆ విధంగా ఉంటాయి సక్సెస్ అయినప్పుడు అనే ఒక నమ్మకాన్ని కలిగిన తర్వాత ఈ రోజున హిందీలో రామాయణాన్ని 2 పార్ట్లుగా చేస్తున్నారు. ఈ 2 పార్ట్లుగా చేసే దానిలో అయితే కల్కి సినిమాతో, అంటే స్టార్ వార్స్ని మించిన బడ్జెట్తో అగ్ర నిర్మాత అశ్విని దత్ గారు తీసిన కల్కి 2898 ఆ సినిమా అసలు బ్రహ్మాండంగా, అదొకటి. కల్కి సినిమా ఒకటి చాలా అతిపెద్ద బడ్జెట్తో, అంటే చెప్తున్నాను కదా, స్టార్ వార్స్ని కూడా మించిపోయే ఒక బ్రహ్మాండమైన బడ్జెట్తో ఆ సినిమాని తీయడం జరిగింది. అయిన తర్వాత ఇప్పుడు ఈ రోజున హిందీలో నమిత్ మల్హోత్రా అనే ఒక పెద్ద భారీ నిర్మాత, నితేష్ తివారీ అనే ఒక కమిటెడ్ హిందూ ఓరియంటేషన్లో పుట్టి పెరిగిన ఒక దర్శకుడు ఇప్పుడు ఈ హిందీ రామాయణాన్ని పార్ట్ 1, 2ని డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా బడ్జెట్ గురించి వింటే అసలు హాలీవుడ్కి కూడా బెంబేలెత్తిపోతుంది, హాలీవుడ్ గుండెల్లో దడ మొదలవుతుంది.
అలాంటి బడ్జెట్ అంటే మనం ఎక్స్పెక్ట్ చేయలేం. 4000 crores, మొదటేదో 1600 కోట్లు అనేదో టాక్ వచ్చింది కానీ బట్ టోటల్గా 4000 crores-తో ఈ ప్రాజెక్ట్ని చేస్తున్నారు. మొన్న ఢిల్లీలో ఆ భారత్ మండపంలో అక్కడ ఈ పెద్ద ఫంక్షన్ జరిగింది. ఆ ఫంక్షన్కి అందులో రాముడు పాత్ర వేసిన రణబీర్ కపూర్, సీత పాత్ర వేసిన సాయి పల్లవి, అండ్ శూర్పణఖ పాత్ర చేసిన రకుల్ ప్రీత్ సింగ్, అండ్ కైకేయి క్యారెక్టర్ చేసిన శోభన, ఆంజనేయ స్వామి పాత్ర చేసిన సన్నీ డియోల్, అండ్ ధృతరాష్ట్రుడిగా అప్పుడు రాముడు వేసి మొత్తం ప్రపంచ ప్రఖ్యాతి చెందిన అరుణ్ గోవిల్ గారు ఇప్పుడు ఇందులో ధృతరాష్ట్రుడి వేషం వేస్తున్నాడు. ఇలాగా రకరకాలుగా రవి డుబే అని అతను ఆ లక్ష్మణుడి వేషం వేస్తున్నాడు. వీళ్ళందరూ కలిపి పెద్ద ఫంక్షన్ చేశారు. దానికి నామదేవ్ బాబా ఆయన కూడా ఒక గెస్ట్గా రావడం జరిగింది. ఇంత చాలా అద్భుతమైన వాతావరణంలో, ఒక భక్తిపూర్వకమైన వాతావరణం, ఒక దివ్యమైన వాతావరణంలో రామాయణం టీజర్ ట్రైలర్ రిలీజ్ చేశారు. అండ్ యష్, రావణాసురుడు పాత్ర పోషిస్తున్న యష్ కూడా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. అండ్ ఆ విజువల్స్ చూస్తే అసలు ఎంతలాగున్నది, ఎంత మైమరిచిపోతామంటే ఆ విజువల్స్ని చూసి నిజంగా. అంటే దానికి ఒక 10,000 మంది ఈ ప్రాజెక్టులో 7-8 సంవత్సరాలుగా ఈ ప్రాజెక్ట్ వెనకాతలు మొత్తం వరల్డ్ వైడ్ ఉన్న టెక్నీషియన్స్ కానివ్వండి, విఎఫ్ఎక్స్ టీమ్స్ కానివ్వండి, లేకపోతే ఈ సినిమా అంటే రకరకాల క్యాడర్స్లో, రకరకాల కేటగిరీస్లో ఇన్వాల్వ్ అయ్యి దాదాపుగా ఈ సినిమాకి 10,000 మంది పనిచేశారంట. అసలు ఎంత గొప్పగా ఉంది వినడానికి ఈ రామాయణ మహాకావ్యాన్ని. అంటే వాళ్ళు కూడా, అంటే ఇప్పుడు ఈ రోజున ఈ హిందీ రామాయణం తాలూకా బడ్జెట్స్ వింటుంటే ఇవి అవతారు, అవెంజర్స్, బాబు లాంటి బడ్జెట్తో ఈ మహాకావ్యం రామాయణం చిత్రీకరణ జరుగుతోంది. పార్ట్ 1 రేపు దీపావళికి రిలీజ్ చేయడానికి సర్వ సన్నాహాలు చేస్తున్నారు. నిజంగా అంటే వాళ్ళు హాలీవుడ్లో చాలా గ్రేటెస్ట్ డెడికేషన్, డివోషన్తో ప్రాజెక్ట్స్ చేస్తారు. చాలా గ్రౌండ్ వర్క్ జరుగుతుంది, చాలా హోంవర్క్ జరుగుతుంది, ఎంతో ల్యాబొరేటరీ వర్క్ జరుగుతుంది. దాని మీద ఎన్నో రకాల వర్క్షాపులు. సినిమాని వాళ్ళు ఒక రిలీజియన్గా తీసుకుని ఏ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్ వాళ్ళు తీసుకున్నా సరే, ఒక రొమాంటిక్ సబ్జెక్ట్ తీసుకున్నా, ఒక వార్ సినిమా తీసుకున్నా, లేకపోతే ఒక స్పెషల్ ఎఫెక్ట్స్ సినిమాలు తీసుకున్నా, ఏవి తీసుకున్నా కూడా వాళ్ళు ఎంత డెడికేట్ అయిపోతారంటే సినిమాకి. అందుకే వాళ్ళకి ఆ వరల్డ్ వైడ్ ఆ అపీలు. టీమ్స్ కూడా అలా టీమ్స్ పనిచేస్తాయి అక్కడ. టెక్నీషియన్స్ కానివ్వండి, లేకపోతే స్క్రిప్ట్ వర్క్లో ఉన్నవాళ్ళు, కెమెరా డిపార్ట్మెంట్లు, వాళ్ళు ఎంత బాగా కంబైన్ అయ్యి కొలాబరేట్ అయ్యి సినిమాలకు వర్క్ చేస్తారో. అందుకే అందరికీ హాలీవుడ్ సినిమా అనగానే అదొక రకమైన గౌరవం. కానీ ఇప్పుడు ఈ సినిమా వాటన్నిటినీ, రామాయణ మహాకావ్యం వీటన్నిటినీ తలదన్నే రీతిలో ఆయన మల్హోత్రా గారు మాట చెప్పాడు మొన్న సభలో. ఏంటంటే మనం ఈ సినిమా అనే ఒక్క యాస్పెక్ట్లో తప్పితే మనకు వరల్డ్లో తిరుగులేదు. బట్ ఆ సినిమా ఒక సినిమా చెప్పాలి ఈ ప్రపంచానికి. మనం ఆ సినిమా ఏమై ఉండాలి, ఆ కథ ఏమై ఉండాలంటే నాకు మన రామాయణం కన్నా గొప్ప కథ మరి నాకు కనిపించలేదు. అందుచేత నేను రామాయణాన్నే నేను తీసి వాళ్ళందరినీ స్టన్ చేసి వాళ్ళ పిల్లలు అమెరికాలో చదువుకుంటున్నారంట. సో వాళ్ళ అమెరికా పిల్లలతో చదువుకుంటున్న స్టూడెంట్స్ వాళ్ళందరూ అమెరికన్స్ చూసి ఈ కథ ఇంత గొప్ప కథ. అండ్ అఫ్కోర్స్ వాళ్ళు స్టీవెన్ స్పిల్బర్గ్ కానీ లేకపోతే జేమ్స్ కెమెరూన్ కానీ వాళ్ళు డైరెక్ట్గా చెప్తున్నారు, మేము ఇండియన్ మైథాలజీలోంచి కొన్ని క్యారెక్టర్లు తీసుకునే మేము చేస్తుంటాం అప్పుడప్పుడు అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. కాబట్టి మన ఇండియన్ మైథాలజీస్ మీద ప్రపంచంలో చాలామందికి చాలా గొప్ప వర్షిప్ ఉన్నది, గొప్ప రెస్పెక్ట్ ఉన్నది, గొప్ప లవ్ ఉన్నది. ఎందుకంటే రామాయణం కానీ మహాభారతం కానీ చాలా గొప్ప జీనియస్తో రాసిన వర్క్స్. అవి మామూలు కాదు. నిజంగా జరిగింది అన్నదాన్ని ఆధారంగా తీసుకుని వాళ్ళు రాసిన విధానమే అసలు ఏ రైటరు అటువంటి స్క్రీన్ ప్లే రాయలేడు, అలాంటి క్యారెక్టర్లు క్రియేట్ చేయలేరు. అట్లాంటి కథలు అలాంటి ఫ్యూజన్ క్రియేట్ చేయడం చాలా కష్టం. లొకేషన్స్ ఆస్పెక్ట్లో కానీ లేకపోతే నిజంగా జరిగిన కథలు కాబట్టి వాటన్నిటిలోంచి సారాంశాన్ని తీసుకుని అవతల రామాయణం వాల్మీకి గారు రాసిన, యువతల భారతం వ్యాస మహర్షి రాసినప్పటికీ కూడా అవన్నీ గ్రేటెస్ట్ ఎపిక్స్ ఇన్ ది వరల్డ్. ఏవైనా సరే ఆ రెండు
తర్వాతే ఈ ప్రపంచంలో ఏదైనా అని నమ్మేవాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. అలాంటి ఒక కథని నిజంగా ఆ రోజు మాట్లాడుతుంటే యష్ మాట్లాడినా ఏదో తను చాలా పెద్ద ఈజ్ టేకింగ్ 200 crores యాజ్ పర్ ది రిపోర్ట్స్. రావణాసురుడు క్యారెక్టర్కి రణబీర్ కపూర్కి 150 కోట్లు ఇస్తున్నారంట రాముడు వేషానికి. అండ్ అలాంటి ఒక బీభత్సమైన రెమ్యూనరేషన్స్, బీభత్సమైన బడ్జెట్స్ సినిమాని నిజంగానే గ్రేటెస్ట్ థింగ్ ఏంటంటే ఈ రామాయణానికి ఎంత బడ్జెట్ పెట్టినా కూడా ఇంకా పెట్టడానికి కావలసినంత స్పాన్ ఉన్న గొప్ప లిటరేచర్ రామాయణం. కాబట్టి వాళ్ళు అంతే డివోషన్తో అందరూ మాట్లాడుతుంటే వాళ్ళు రామాయణం అంటే వాళ్ళు చేతులెత్తి దండం పెట్టి సన్నీ డియోల్ కూడా ఆంజనేయుడు వేషం చేయడం అంటే మాటలు కాదు, అది నాకు చాలా ఒక గొప్ప ఎక్స్పీరియన్స్ అని చాలా భక్తి వాళ్ళ మాటల్లో భక్తి కనిపించింది మాకు. ఐ ఆల్సో అటెండెడ్ దట్ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్. ఎంత గొప్పగా వాళ్ళు మాట్లాడుతున్నారంటే ప్రొడ్యూసర్లు, డైరెక్టరు ఆయన చెప్పాడు, ఎంత గొప్పగా చెప్పాడంటే అసలు ఈ కథని పూర్వం ఏం జరిగింది, తర్వాత ఏం జరిగింది, అవన్నీ చెప్పడానికి చాలా గొప్ప వర్షిప్ కావాలి రామాయణం గురించి చెప్పడానికి. అది ఈ ప్రాజెక్టులోని గొప్పతనం ఏంటంటే హిందూ ధర్మశాస్త్ర ప్రకారం, అంటే సనాతన ధర్మం ప్రకారం ఎంత గొప్ప ఆ రామాయణ మహాకావ్యానికి ఈ యాంగిల్లో ఎంత విస్తృతి ఉంది, ఎంత ప్రచారం ఉంది, ఎంత క్యాంపెయిన్ ఉంది రామాయణం మీద భారతదేశం మొత్తంలో. అవి నార్త్ వాళ్ళు బాగా వాటిని ఇంబైబ్ చేసుకోగలరు. మనకి కొంత తక్కువ సౌత్లో. ఏదో ఇంకా కుమారస్వామి పాత్ర గురించి తమిళనాడు వాళ్ళు అరవగోల చేస్తూ ఉన్నారు. కానీ అక్కడున్న అవేర్నెస్ కానీ రిలీజియస్ అవేకనింగ్ నార్త్లో ఉన్నది మాత్రం సౌత్కి తీసుకురాలేరు. ఆ ఎమోషన్ ట్రాన్స్మిట్ అవ్వట్లేదు సౌత్కి. నార్త్లో మాత్రం రాముడు అంటే వాళ్ళకి ప్రత్యక్ష దైవం. మనం అయోధ్య ఏ విధంగా రామ్లలా విగ్రహ ప్రతిష్టాపన జరిగినప్పుడు భారతదేశం అంతా రామనామ స్మరణతో ప్రతిధ్వనించి దద్దరిల్లిపోయింది. రేపు ఈ సినిమా వచ్చిన తర్వాత రామాయణం హిందీ రేపు దీపావళికి రిలీజ్ అవుతున్నప్పుడు మాత్రం భారతదేశమే కాదు ప్రపంచమే దద్దరిల్లిపోయే రేంజ్లో ఆ విజువల్, ఎందుకంటే 100 కోట్లు పోసారు దాంట్లో. ఒక్కొక్క ఫ్రేమ్ చూస్తుంటే అసలు 3D, అదొక 3Dలో పెద్ద థ్రిల్లర్, ఈ ప్రపంచాన్నే గడగడలాడించే ఒక పెద్ద థ్రిల్లర్గా రాబోతోంది హిందీ రామాయణం. వాళ్ళు చేసిన ఈ నమిత్ మల్హోత్రా గారు నిర్మాతగా, నితేష్ తివారీ దర్శకుడిగా వస్తున్న ఈ సినిమా మాత్రం ఈ ప్రపంచ సినీ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఒక గొప్ప దృశ్య కావ్యంగా, ఒక కళాఖండంగా రూపొందుతోంది. ఇట్ ఈస్ ఆల్ ది ఫార్చ్యూన్ అండ్ ఇట్ ఈస్ ఆల్ ది ట్రెజర్ ఆఫ్ ఇండియన్ సినిమా అండ్ హిందూ ధర్మాన్ని తలదాల్చి శిరసావహించి అనుసరించే హిందువులందరికీ కూడా దీన్ని మించిన పండుగ లేదు. అయితే అతను నమిత్ మల్హోత్రా గారు ఒక మాట అన్నారు, మనం మామూలుగా సినిమాలకి లేడీ ఆడియన్సు, జెంట్ ఆడియన్సు, యూత్, మాసు అని లెక్క పెట్టుకుంటాము. కానీ ఈ సినిమా రామాయణానికి వచ్చినప్పుడు మాత్రం ఇంకొక 2 కేటగిరీస్ కూడా యాడ్ అవుతాయి ఇందులోని. అవి ఏంటంటే దేవుడున్నాడని నమ్మిన వాళ్ళు, దేవుడున్నాడని నమ్మని వాళ్ళు కూడా ఈ సినిమాని అంటే దేవుడున్నాడని నమ్మని వాళ్ళు నాస్తికులు, అంటే హిందూ ధర్మాన్ని ప్రశ్నించేవాళ్ళు, సనాతన ధర్మాన్ని పిచ్చి మాటలతో బూతుమాటగా మార్చి మాట్లాడేవాళ్ళు కూడా, వాళ్ళకు కూడా కళ్ళు తిరిగి దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిపోద్ది ఈ సినిమాతో. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.